బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో రోజు బీజేపీకి వెళ్తారు అన్న వార్తలు కూడా వస్తా ఉన్నాయి. 2022లో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి వార్త చెక్కలు కొట్టింది. దానిలో ముఖ్య పాత్రలు అన్నట్టుగా గువ్వల బాలరాజు కావచ్చు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, కాంతారావు కావచ్చు, వీళ్ళైతే ప్రధానంగా ఉన్న పరిస్థితి కనబడింది. వాళ్ళు ఇటు ఏదైతే బీజేపీ వైపు వెళ్తా ఉన్నారో అని అప్పుడే ప్రచారం అయింది. తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన ఎమ్మెల్యేలు తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత బీజేపీలోకి వెళ్ళాలని ఇప్పుడు రేపో మాపో అన్నట్టుగా వాళ్ళు సంసిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే తను బీజేపీలోకి వెళ్తా ఉన్న వార్తలు కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. ఇప్పటికే గువ్వల బాలరాజు మరి ఏదైతే బీజేపీ కండువ కూడా కప్పుకున్నాడు, బీజేపీలో సభ్యత్వం కూడా తీసుకునే పరిస్థితి కనబడతా ఉన్నాయి. అదే దిశగా మరికొంతమంది ఇటు బీఆర్ఎస్ ని వీడనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో కొంతమంది లీడర్లు అసంతృప్తితోనైతే ఉన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం, కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి రాకపోవడము, క్యాడర్ ని పట్టించుకోకపోవడము, బీఆర్ఎస్ మరింత బలహీనంగా అవుతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడాలి అన్నట్టుగా కొంతమంది నేతలు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గువ్వల బాలరాజు పార్టీ వీడిన తర్వాత నాగర్ కర్నూలులో కేటీఆర్ వెళ్ళి అక్కడ సంబంధించిన కార్యకర్తలతో కూడా మాట్లాడి నేనున్నానని భరోసా ఇచ్చిన ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో కొంతమంది వెళ్లే వాళ్ళు కూడా ఆగిన పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది కూడా ఎవరు ఏమని చెప్పినా కానీ మేము వెళ్తాము అన్నట్టుగా తీరేద కనబడతా ఉంది. ఎప్పుడైతే ఆర్ఎస్పీ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీలో వచ్చారో అప్పటి నుండి నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కి అనేక ప్రాధాన్యతలు అయితే ఇస్తా ఉన్నారు. సీనియర్ లీడర్లు అని చెప్పుకునే వాళ్ళ కొంతమందిని పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా నాగర్ కర్నూలు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్లాలని ఆలోచిస్తా ఉన్నారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ షాకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళడం పరంపరం కొనసాగుతూనే ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.